హైదరాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఫైనాన్సర్ సట్నం సింగ్ ను చంపి సంపులో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక 2 రోజుల కిందట హత్య జరగగా విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. డబ్బులు వసూలు చేసేందుకు ముషీరాబాద్ బోయిగూడకు వెళ్లి కనిపించకుండా పోయాడు సట్నం సింగ్. ఈ నెల 4న అల్వాల్ నుంచి డబ్బుల వసూలు కోసం ముషీరాబాద్ కు వచ్చి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ముషీరాబాద్ లో వ్యక్తి మర్డర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడలో దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణ హత్యకు సంబంధించి సట్నం సింగ్ అనే ఫైనాన్షియర్కి సంబంధించి ఈ హత్య అయితే జరిగింది. సట్నం సింగ్ని దారుణంగా హత్య చేసిన నవీన్ ఇదే ఇంట్లో ప్రజెంట్ మనం ఉన్నాము. ఇదే ఇంట్లో అయితే సంపులో చంపేసి పడేసిన సిచ్యువేషన్. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ నెల 4వ తారీఖున ఈ హత్య జరిగినట్టుగా కూడా పోలీసుల వివరాల నుంచి మనకైతే తెలుస్తుంది. అయితే ఈ హత్యకు గల కారణాల విషయానికి వస్తే పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం సట్నం సింగ్ ప్రస్తుతం ఆయనకు సంబంధించి అల్వాల్లో ఉంటారు. ఆ సట్నం సింగ్ సంబంధించి ఆయన ఫైనాన్షియర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ సట్నం సింగ్ సంబంధించి ఈయన ఈ బోయగూడకు వచ్చి ఈ బోయగూడలో ఉన్న ఈ ఇంటికి నవీన్ అనే నవీన్ హంతకుడికి సంబంధించి అయితే ఈ ఇంటికి అయితే రావడం జరిగింది. ఈ ఇంటికి వచ్చిన సమయంలో అతనికి సంబంధించి ఫైనాన్షియర్కి సంబంధించి ఇతను వడ్డీకి ఇస్తుంటాడు కాబట్టి వడ్డీకి సంబంధించి డబ్బులు అడగడానికి వచ్చిన టైంలో ఈ ఘటన జరిగినట్టుగా ఇంతటి దారుణానికి నవీన్ ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నవీన్కి సంబంధించి ఈ హత్య జరిగిన టైంలో తను హత్య చేసేసి తన తర్వాత అప్స్కాండ్ అయ్యాడు, అంటే ఎస్కేప్ అయిన సిచ్యువేషన్. అయితే పోలీసులు ఏమంటే దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగించి ఆ తర్వాత వైజాగ్లో తిను దొరికినట్టుగా కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి మొదటిగా ఈ సట్నం సింగ్ వివరాల్లోకి వెళ్తే సట్నం సింగ్ సంబంధించి అల్వాల్లో ఉంటారు కాబట్టి మొదటిగా అతను కనిపించడం లేదని చెప్పేసి అల్వాల్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ తర్వాత ఆ 0 ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ముషీరాబాద్లో ఘటన చోటు చేసుకుంది కాబట్టి ముషీరాబాద్లో కూడా 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన సిచ్యువేషన్. అయితే వివరాలకు కనుక వెళ్తే ఇతను సట్నం సింగ్ ఫైనాన్షియల్గా పనిచేస్తున్నాడు కాబట్టి వడ్డీ వసూలు చేసే టైంలో తిన దగ్గరికి రావడం, నవీన్ అనే వ్యక్తికి దగ్గరికి రావడం, నవీన్ దగ్గర వాగ్వాదనం జరిగిందో మరి ఏం జరిగిందో తెలియదు కానీ ప్రెసెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే తిను దాదాపు నవీన్ అనే వ్యక్తి 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నట్టు ప్రస్తుతం అయితే స్థానికులు చెప్తున్నారు. ఈ స్థానికులకు సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికులు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఆ నవీన్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి ఉంటున్నాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు నవీన్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాడు, మీకు ఎప్పటి నుంచి తెలుసు? 2 years నుంచి. ఓకే, అంటే ఎలా ఉంటారు సార్ నవీన్? ఈ హత్య జరిగిన ముందు నుంచి కూడా మీకు పరిచయమే ఉండొచ్చు. సో ఎలా ఉండేవాడు వ్యక్తి? వాళ్ళకి సంబంధించి రోడ్ మీద చామిస్తాం. ఓకే, చామి ఇల్లు కొన్నాడు. ఓకే, 2 years 2 సంవత్సరాలు కింద కొన్ని కింద తలక వేసుకుని పోతూ వస్తుంటాం. వాళ్ళతో మాట్లాడే ఎక్కువ మాట్లాడేవాళ్ళు. వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉండేవాళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులకి? 2 కొడుకులు. మన డెలివరీ వెళ్ళాం, భార్య, 2 కొడుకులు, భార్య. ఈ ఇంటికి సంబంధించి కూడా చూస్తే దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఐసిఐసిఐ బ్యాంక్ అని కూడా రాసింది. అంటే ఏంటి, అమ్మకానికి కూడా పెట్టాడు తను? అమ్మేస్తాను, ఇల్లు అమ్మేస్తాను, బ్యాంక్ పైసలు కట్టాలని చెప్పి రాసిరాదు. అంటే ఫస్ట్ కొన్న తర్వాత మళ్ళీ దాన్ని అమ్మకానికి పెట్టాడు. ఫస్ట్ కొన్న అమ్మని పెట్టిన, అంటే ఈఎంఐ కట్టలేదని అమ్మని పెట్టాను. ఓకే ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే పిల్లలు కావచ్చు, వీళ్ళు ఎంతమంది మొత్తం ఈ కుటుంబానికి సంబంధించి? 2 కొడుకులు. ఇప్పుడు ఇంకా డెలివరీ చూడలే, కొడుకున్నారు, ఫ్యామిలీ ఉన్నారు. ఓకే, ఈ సంఘటన జరిగినప్పుడు మీరు చూడడం ఏమైనా జరిగిందా? అంటే నవీన్ అనే వ్యక్తి 4వ తారీఖున ఈ ఘటన జరిగింది. ఆ టైంలో ఏమైనా గొడవలు జరగడం కానీ వీళ్ళ మధ్య, అంటే ఈ సట్నం సింగ్ సంబంధించి నవీన్ మధ్య ఏమైనా గొడవ జరగడం కానీ మీరు చూసారా? చూడలే. పక్కన సపోరాలంట, ఈమె పక్క ఉంటుంది, సపోరాలి అంట చెప్తుంది. ఈమె పక్క ఉంది, ఆమె చెప్తుంది సపోర్ట్ అని మాకు ఏం సపోర్ట్. ఓకే, ఈ ఘటన జరిగి 4వ తారీఖు జరిగింది. అయితే 5వ తారీఖు రోజున ఏదైతే అల్వాల్లో మిస్సింగ్ సంబంధించి 0 ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో అదేవిధంగా 0 ఎఫ్ఐఆర్ని ఇటు ముషీరాబాద్కి కన్వర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ సట్నం సింగ్ సంబంధించి ఫోన్ని లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసి ఈ ఇంటికి వచ్చినట్టుగా పోలీసులు స్థానికులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం తిను 2 సంవత్సరాలుగా అయితే ఇక్కడ ఉంటున్నాడు. అదేవిధంగా తిన కుటుంబ సభ్యులు కూడా మామూలుగానే ఉంటారు. ఈయన చాయ్ బండిలో పనిచేస్తాడని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు
ప్రెజెంట్ అయితే తన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి అసలు వీరిద్దరి మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందా, అంటే ఆ ఘటన జరిగే టైంలో తను హత్య చేసే టైంలో ఏమైనా వాగ్వాదానికి లోనవ్వడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందా అనే కోణంలో ప్రెజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.